హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా వరల్డ్ వైడ్గా అండ్ గాడ్ ఫాదర్ మ్యానియా నడుస్తుంది. ఎస్, ఆల్మోస్ట్ 50 కోట్ల పైగా గ్రాస్ తీసుకొచ్చింది. గాడ్ ఫాదర్ ఇండస్ట్రీకి ఒక మంచి బొనాంజా అని చెప్పుకోవచ్చు ఈ దసరాకు కూడా. అండ్ ఇప్పటికి కూడా హౌస్ఫుల్తో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఏ సినిమా రిలీజ్ అయినా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అంటే ఆ సినిమాకి సంబంధించిన క్యాష్ అండ్ క్రూని ప్రమోషన్లో ఇంకొక ఎత్తు ఎత్తడం సుమన్ టీవీకి ఎప్పుడు కూడా కొత్త కాదు. అండ్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారనమాట. చిరంజీవి గారి సిస్టర్గా అండ్ నయనతార గారి సిస్టర్గా యాక్ట్ చేశారు తాన్యా రవిచంద్రన్ గారు. లైవ్లో మనకి చెన్నై నుంచి రెడీగా ఉన్నారు. మేడంతో మాట్లాడి ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆ మాటలను తెలుసుకుందాం. హాయ్ మేడం, తాన్యా గారు, హౌ ఆర్ యూ? Sorry? తాన్యా గారు, హౌ ఆర్ యూ? I'm good, how are you? ఐఎమ్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, గాడ్ ఫాదర్ సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ ఇక్కడ. అండ్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆఫ్టర్ రిలీజింగ్ దిస్ మూవీ? Actually, first I should say that when they told me the story and they told me that I'll be doing as Chiranjeevi sir's sister, I was like very excited and I didn't want to talk anything more. I just said okay. So I was very excited to do the movie and especially to share screen space with Chiranjeevi sir, Nayantara ma'am, Salman Khan sir and everyone. So I'm very happy and I'm very happy that I'm getting such positive responses from all over the audience. So thank you. Madam, I think, do you know Telugu very well? I think I heard you know Telugu very well. I can understand Telugu, but little bit I can talk, but I cannot talk that fluently. ఓకే, తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తారా? ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు కాబట్టి తెలుగులో ఏం చెప్తారు మీ సైడ్ నుంచి? అందరికీ నమస్కారం. I just like to thank them for the love. ఓకే, అంటే ఫస్ట్ టైం అంటే తెలుగులో ఒక మెగాస్టార్ ఇండస్ట్రీకి బాప్ అని చెప్తారు అందరూ కూడా. సౌత్ ఇండియాలోనే అండ్ 30 years బ్యాక్ ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్ వచ్చిన ఒకే ఒక సినిమా ఘరానా మొగుడు. ఐ థింక్ 1992లోనే ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ 10 crores కలెక్ట్ చేసింది అనమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర అయింది. అండ్ అంత పెద్ద స్టార్ ఈ రోజుకి కూడా సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అంటే చిరంజీవి గారి పేరే చెప్తారు. అండ్ మీ సెకండ్ మూవీతోనే చిరంజీవి గారితో ఆపర్చునిటీ అంటే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నరేషన్ చేసేటప్పుడు కానీ, సెట్కి వెళ్ళినప్పుడు కానీ, చిరంజీవి గారితో కాంబినేషన్ చేసేటప్పుడు కానీ? So first, when they told me the story, I told you, right? I didn't ask for anything else because I am a very big fan of him and I very badly wanted to share screen space. And when I met him on the sets on the first day of my shooting with him, the aura was so much that I could feel it, like when he entered the sets. So I think I'll never forget that moment. You know ma'am, first time we all are watching at theaters in this movie, all the audience papas vigils. It's very nice to hear. Because of first time salt and pepper లుక్లో కనిపిస్తున్నారు అనమాట చిరంజీవి గారు. ఐ థింక్ బిఫోర్ వీ నెవర్ సీన్ లైక్ దట్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చిరంజీవి గారిని అసలుకి. మీకు సెట్లో అలా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో చూడగానే మీ రియాక్షన్ ఏంటి మేడం? ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ కూడా. Like I was actually speechless. డ్యూరింగ్ షూట్ టైం వాట్ యూ లెర్న్ ఫ్రమ్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మ్యామ్? Sorry? వాట్ యూ లెర్న్ ఫ్రమ్ చిరంజీవి గారు? Like you can learn everything and anything from him. What's there that you shouldn't learn? So I don't think there's anything specific, but other than the moment I went there, no, I was a fan. So like the thing that I learned most is the way he actually gets into the scene when he acts. Before that, so he just asks everything and does everything so perfectly. I'm just not able to talk anything else because I like him so much. And I mean in English I'm not able to explain everything, but yeah, I was just speechless. Okay madam, can you share any funny moments while shooting with Nayantara garu and Satyadeva garu? All the scenes were very serious, no, so I cannot think of any funny moments, but it was nice.
అండ్ ఫస్ట్ టైం మీరు ఆల్రెడీ తమిళ్లో కూడా ఒక 10 మూవీస్ చేశారు అండ్ ఫస్ట్ టైం ఒక డ్రగ్స్ తీసుకున్న క్యారెక్టర్ అనగానే భయం వేసిందా లేకపోతే ఛాలెంజింగ్ అనిపించిందా? Uh, I wasn't scared, but there were certain things that need to be followed to actually act in that way. With that, Mohan Raja sir actually explained everything clearly, and yeah, it was a new role for me to try. I haven't tried anything like this before. బట్ హౌ వాస్ షేరింగ్ స్క్రీన్ విత్ బోత్ లెజెండరీ యాక్టర్స్ లైక్ సల్మాన్ గారు అట్ ది సేమ్ టైం చిరంజీవి గారు ఆల్సో? With Salman Khan sir, I could I acted I did a scene with him for only 1 or 2 days, and it was great. I both of them on the same day on the same set, and for the same scene. I think it's a dream come true for any fan. అండ్ దట్ 2 స్టార్స్తో ఎట్ ది సేమ్ టైం వర్క్ చేయడం అనేది ఎవరికైనా డ్రీమ్ అసలు అది. Yes, exactly. మేడం సపోర్ట్ ఎలా ఉంటుంది చిరంజీవి గారిది ఆన్ సెట్స్? అంటే మెగాస్టార్ ఎక్కువ టేక్స్ తీసుకోకూడదు అండ్ 1 or 2 టేక్స్లో ఫినిష్ చేయాలి. డ్యూరింగ్ షూట్ టైము మెగాస్టార్ గారి సపోర్ట్ ఎలా ఉంటుంది టెక్నీషియన్స్కి లైక్ కో యాక్టర్స్ లైక్ యూ? Oh, he's very supportive. He's very sweet. Uh, he's very sweet, and I'm not able to understand your question. You just asked me if he's how is he with other technicians, right? Yes, ma'am. He's very sweet with others, very sweet. Yeah, I don't know. See, the more I talk about him, I'm not able to say. The more I think about him, so. తెలుగులో ఇంత పెద్ద హ్యూజ్ హిట్ వచ్చింది కదా మీకు, సో యూ వాంట్ టు డూ మోర్ మూవీస్ అని తెలుగు అనిపించిందా? Of course, yes. I would love to. సో మెగాస్టార్ గారు కాకుండా విచ్ హీరో డూ యూ లైక్ మోర్ ఆన్ తెలుగు, ఎస్పెషల్లీ లైక్ స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్? I like everyone, obviously. మాకు అందరు ఇష్టమే మేడం. అంటే తెలుగు తమిళ్ మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది ఇండస్ట్రీలో? The difference? Yeah. I don't find much of a difference. Both the industries are very sweet, but the Telugu people are actually very sweet. The audience also. So I would love to work more Telugu movies. What would you like to say about your director Mohan Raja garu and his support? He is the sweetest, the most down-to-earth person. So, and working with him was actually lovely. He explains every single detail that you want to. Any doubts that you have, he explains everything. So, I think it was a great experience, and I should really thank him for giving me the opportunity to work in this. Madam, మీ క్యారెక్టర్ కాకుండా ఎస్పెషల్లీ గాడ్ ఫాదర్లో విచ్ క్యారెక్టర్ డూ యూ లైక్ మోర్ మ్యామ్? Rather than your character, which character do you like more on this movie? I would say Chiranjeevi sir's character. Okay, అది అందరికీ తెలుసు. You are asking me. చిరంజీవి గారా? Definitely. అదేంటి సిస్టర్ రోల్ ప్లే చేసిన నయనతార గారి పేరు చెప్తారేమో అనుకున్నాను నేను. Of course, yes, but he is my brother also, no? Both the characters. I love my sister character and my brother character. Probably మీ ఎమోషన్తోనే ఆల్మోస్ట్ యు నెయిల్డ్ యువర్ క్యారెక్టర్ మ్యామ్. ఎమోషన్తోనే చాలా బాగా చేసేసారు మీరు థియేటర్లో. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తారు ఎస్పెషల్లీ చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు? అంటే బిఫోర్ యువర్ నాట్ మెటింగ్ చిరంజీవి గారు బిఫోర్ అండ్ వన్స్ యూ కేమ్ ద సెట్స్ బిఫోర్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ చిరంజీవి గారు? Few of the actors and few of the directors said about him, okay, Chiranjeevi garu ala ila is Everest. Like, what you learned from Chiranjeevi garu before you coming to the Godfather sets? Before coming or after I met him? Before and after, both. Before, I have just heard that he is very sweet and everything, but you have to experience everything in person to actually know how he is. He's very sweet. He's very simple, and he knows so much that you can learn so much from him. So
So it was a great opportunity. What was your parents' reaction after releasing this movie? They are actually very happy. I'm getting a very positive response from the audience, and everyone's been calling me about my performance, and it's a very big hit. It's a very huge hit, and so I thank the production and the director and Chiranjeevi sir for actually making this happen. What are your upcoming projects in Telugu, ma'am? Telugu, I'm still listening to scripts. Once it's official, I'll definitely let you. ఏం చెప్తారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గాడ్ ఫాదర్కి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్కి ఏం చెప్తారు? First of all, I would like to thank them for giving me the support and giving me the love. Keep giving me the love and support, and it is not possible without you. So thank you. సో ఐ థింక్ నాకు అర్థమైపోయింది ఏంటంటే నేను మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు ఆన్ స్క్రీనే బాగా యాక్ట్ చేయగలరు అనమాట. Sorry, what? మీరు ఆన్ స్క్రీన్ బాగా యాక్ట్ చేయగలరు, ఇలా ఆఫ్ స్క్రీన్లో ఇంటర్వ్యూకి యూ డోంట్ టెల్ ఆన్సర్స్ లైక్ మోర్. I don't talk much, so this is all I talk. This is the maximum. లే స్కూలింగ్ డేస్ నుంచి అంతేనా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలా? No, always. ఆల్వేస్. మేడం మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు మేడం? తమిళ్లో. Yeah, there. My sister is actually my very close friend, my own sister, and then I have very few close friends, one from school and one from college. Why? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ మ్యామ్. Okay. ఇండస్ట్రీలో ఉన్నారా మేడం ఎవరన్నా మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందా మేడం, లేకపోతే మీరు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మీరు ఒక్కళ్ళే వచ్చారు ఇండస్ట్రీకి? My grandfather has actually acted in the industry. Actor Ravichandran, like in the Tamil, he was a hero. Like he was a Silver Jubilee hero, and ఓ he was a మలేషియన్ very big యాక్టర్. మలేషియన్ యాక్టర్. Yeah, actor Ravichandran. Adhe Kangal Kadalika Neramillai. ఆమామామామామా ఓకే. Yeah, he was my grandfather. So yeah. సో అదికప్పుறம் యూ ఓన్లీ కేమ్ టు ద ఇండస్ట్రీ. My mama actually acted, but he then retired and he got into business. So it's just me. No. Madam, 10 films already you done at Tamil, ma'am. But which is your favorite film? Right now, I would say that my favorite is like in Tamil. You're asking, right? Yeah, Tamil. Yeah. There's a web series called Paper Rocket that has released. So I think that is my favorite, and Karuppan you might have watched with Vijay Sethupathi. Yeah, ma. That is also one of my favorite films. మేడం లాస్ట్ క్లైమాక్స్లో ఉందో చిరంజీవి సారు సల్మాన్ సార్ ఒరే ఫ్రేమ్లో அப்படியே வரும்போது ఆన్ స్క్రీన్ அங்கே பார்க்கும்போது వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ మ్యామ్? My first reaction with them. This is your first reaction, I think. Actually, I met Chiranjeevi sir before that. Okay. So that was the second time I was meeting him, and it was the first time with Salman Khan sir. But still, with Chiranjeevi sir, I felt like it was meeting for the first time. Okay. Maybe it was because of his aura and his presence just talks everything, no? Like he doesn't even need to talk. Him being there in the set itself is like a great thing. Okay. It talks. The aura talks. Okay. Madam, on screen kana kuda off screen you are looking so beautiful, ma'am. Really. Thank you so much. Thank you. So anyhow, nijanga congratulations, madam, once again, and thank you so much. So అడగగానే లైవ్గా కనెక్ట్ అయ్యారు. సో చాలామంది కొంచెం ఫీల్ అవుతారు అనమాట, ఏంటి ఇప్పుడు కుదరదు అది ఇది అంటుంటారు. బట్ ఎస్టర్డే వెన్ ఐ వాజ్ కాలింగ్ టు యూ టోల్డ్ టు మీ టుమారో మార్నింగ్ విల్ డూ ఇట్ రోషన్. దట్ డెడికేషన్ ఐ లైక్ ఇట్ సో మచ్ మ్యామ్, రియల్లీ. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ ఫ్యూచర్ మ్యామ్. తెలుగులో మీరు ఇంకా అప్కమింగ్ చాలా మంచి ఫిలిమ్స్ చేయాలి. And because you have huge bright future on Telugu also, ma'am, because already directors chala mandi they will call you and they will approach you and they will congratulate on you, and because of your acting only.
Thank you so much. Thank you. థ్యాంక్ యూ తాన్య మేడం. Thank you.